Good morning. So, today also we continue the second model in pointing photograph questions. That is, his questions begin with his, her, your, like that questions. So, here the first question is pointing to a man in a photograph, a woman said. సో ఫోటోలో ఉన్న ఒక మనిషిని చూపించి వ్యక్తిని చూపించి మ్యాన్ అని చూపించి ఒక ఉమెన్ చెబుతా ఉంది ఏమని అంటే హిజ్ బ్రదర్స్ ఫాదర్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. సో హౌ ఉమెన్ రిలేటెడ్ టు ఫాదర్ ఈజ్ సో ఓన్లీ సన్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ హిజ్ బ్రదర్ ఫాదర్. సో హిజ్ బ్రదర్ ఫాదర్ ఈజ్ వన్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ పార్ట్. సో మీరు హిజ్ ఇక హిజ్ రిఫర్స్ టు మ్యాన్ కాబట్టి సపోజ్ ఇక్కడ మ్యాన్ ఎలా ఉన్నది అనుకోండి, మ్యాన్ ఉందనుకోండి, మ్యాన్ యొక్క బ్రదర్ హిజ్ బ్రదర్ వన్ మినిట్ జస్ట్ 1 minute. So his brother. So here we take it man, his brother, man's brother father, this brother has a father, his brother's father is itano only son, evarke only son of my grandfather. His brother father is the only son. ఇతను ఒకగానొక్క కొడుకు ఎవరికి? మై ఓన్లీ సన్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్. ఈయన గ్రాండ్ ఫాదర్కి ఒకటే సన్. సపోజ్ ఇక్కడ ఉమెన్ ఉందనుకోండి, ఇతను ఎవరికి ఓన్లీ సన్, ఎవరికి సన్ను ఇతనికి సన్ అనుకోండి, ఈమెకి ఏమవుతాడంటే గ్రాండ్ ఫాదర్ అవుతాడు. ఇతను గ్రాండ్ ఫాదర్ అయ్యాడంటే ఇతను ఓన్లీ సన్ కాబట్టి ఖచ్చితంగా ఈమె ఇతనికి కూతురే అవుతుంది. కాబట్టి ఇది డయాగ్రామ్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మ్యాన్ హిజ్ అంటే మ్యాన్స్ బ్రదర్ ఫాదర్. ఈ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఇతను ఒకే ఒక కొడుకు. ఎవరికి ఒకే ఒక కొడుకు? మా తాతగారికి అని చెప్తుంది. ఎవరు చెప్తుంది? ఉమెన్ చెప్తుంది. ఇతను సో సపోజ్ ఇతను తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ తండ్రి ఈమెకి ఏమవుతారంటే తాతగారు అవుతారు. తాతగారికి ఇతను ఒక్కడే కొడుకు, ఓన్లీ సన్. అందుచేత ఖచ్చితంగా ఈ ఉమెన్ కూడా ఏమవుతుంది? ఇతని యొక్క సంతానమే అయి ఉండాలి. కాబట్టి సో ఇది రిలేషన్. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? హౌ ఉమెన్ రిలేటెడ్ టు మ్యాన్. ఈ ఉమెన్కి మ్యాన్కి ఉన్న రిలేషన్ ఏంటి? ఉమెన్ మ్యాన్కి ఏమవుతుంది ఆబ్వియస్గా. సో ఇతను బ్రదరు, సో ఇది సిస్టర్ రిలేషన్ అవుతుంది. కాబట్టి ఇది నథింగ్ బట్ ఏంటంటే సిస్టర్. విషయం అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను, మ్యాన్స్ బ్రదర్ ఫాదర్. ఇక్కడ వరకు ఓకే. ఈ ఫాదర్ ఒకే ఒక కొడుకు. ఎవరికి ఒక కొడుకు? మా తాతగారికే. ఎవరు చెప్తుంది? ఉమెన్ చెప్తుంది. సో ఇతని తండ్రి, కాబట్టి ఇతని తండ్రి ఈమెకి తాతగారు. ఈమెకి ఇతను తాతగారు అవ్వాలంటే ఖచ్చితంగా ఇతని సంతానం యొక్క సంతానం అవ్వాలి. అయితే ఇతని సంతానం ఇంకా ఎవరో లేరు, ఒక్కడే కొడుకు అని చెప్తున్నారు, ఓన్లీ సన్ అని. అందుకని ఖచ్చితంగా ఇవి కూడా ఇతని సంతానమే అయి ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ రిలేషన్. ఇప్పుడు మ్యాన్కి ఉమెన్కి రిలేషన్ ఏంటంటే సిస్టర్. అర్థమైందా? జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. పాయింటింగ్ టు ఏ జెంటిల్మ్యాన్ శాలిని సేస్ హిజ్ ఓన్లీ బ్రదర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మై సన్స్ ఫాదర్. ఒక జెంటిల్మ్యాన్ చూపించి శాలిని చెబుతా ఉంది. సో హిజ్ ఓన్లీ బ్రదర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మై సన్స్ ఫాదర్. సో చూడండి, సపోజ్ ఇక్కడ జెంటిల్మ్యాన్ ఉన్నాడు, జెంటిల్మ్యాన్ చూపించి చెబుతుంది ఇతను జెంటిల్మ్యాన్. సో ఈ జెంటిల్మ్యాన్స్ హిజ్ ఓన్లీ బ్రదర్, ఇతనికి ఉన్న ఒక్కగానొక్క అన్నగారు బ్రో, ఈ జెంటిల్మ్యాన్స్ బ్రదర్. ఇతను ఎవరికే ఈజ్ ద ఫాదర్ ఆఫ్, ఇతను ఫాదర్. ఎవరికి ఫాదరు? ఇతను ఎవరికి ఫాదరు అంటే మై సన్స్ ఫాదర్ అని చెప్తుంది. మై ఎవరైనా శాలిని. సపోజ్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శాలిని ఉంది, శాలిని సన్, ఇది శాలిని యొక్క సన్. ఏమని చెప్తుంది? శాలిని సన్స్ ఫాదర్. మళ్ళీ ఒకసారి చూడండి, ఈజ్ ఓన్లీ బ్రదర్. ఇతను ఎవరంటే ఈజ్ ద ఫాదర్, ఇతను ఫాదర్ అవుతారు. ఎవరికి ఫాదర్ అవుతాడు?
ఫాదర్ ఆఫ్ మై సన్స్ ఫాదర్ అంటే శాలిని సన్ ఇతను అంటే ఇతని యొక్క ఫాదర్, సన్ యొక్క ఫాదర్ అంటే శాలినికి ఏమవుతాడు, హస్బెండ్ అవుతాడు, అంతే కదా. ఫాదర్ అంటే హస్బెండ్ అవుతాడు, సో ఇతను హస్బెండ్. ఈ హస్బెండ్కి ఓన్లీ ఫాదర్, ఈ హస్బెండ్కి ఫాదర్. అందువల్ల జెంటిల్ మ్యాన్ ఓన్లీ బ్రదర్ ఈజ్ ద ఫాదర్, ఇతను ఫాదర్ అంటాడు. ఇతనికి ఎవరైతేనో ఫాదర్ ఆఫ్ మై సన్స్ ఫాదర్, మై అంటే ఎవరు, శాలిని సన్స్ ఫాదర్కి ఇతను ఫాదర్, అర్థమైందా. సో ఇది రిలేషన్. ఇప్పుడు హౌ జెంటిల్ మ్యాన్ రిలేటెడ్ టు శాలిని, జెంటిల్ మ్యాన్కి శాలినికి ఉన్న రిలేషన్ ఏంటి. సో శాలిని హస్బెండ్ ఫాదర్, ఫాదర్ ఇన్ లా, ఓకే, ఫాదర్ ఇన్ లా. ఇప్పుడు ఫాదర్ ఇన్ లా యొక్క బ్రదర్, మీరు అది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏమవుతుంది, ఫాదర్ ఇన్ లా యొక్క బ్రదర్ ఏమని చెప్పాలి, అంకుల్. ఫాదర్ ఇన్ లాస్ బ్రదర్ అని ఉంటే అదే పెట్టాలి ఆన్సర్లో. ఫాదర్ ఇన్ లాస్ బ్రదర్ అని లేని పక్షంలో అంకుల్ అని ఆన్సర్ పెట్టాల్సి వస్తుంది. అదే ఆప్షన్స్లో ఫాదర్ ఇన్ లాస్ బ్రదర్ అని ఉంటే అదే ఆన్సర్. ఒకవేళ అది లేకపోతే అంకుల్, అది రిలేషన్, ఓకేనా. సో ఇలాగా ఇంకొక 2 క్వశ్చన్లు చూసాం, మళ్ళీ ఇంకొక సెట్ చదువుతాం. సో 2 more interesting sums are here. You have to observe the relation here. దీపిక టు శ్రద్ధ, దీపిక శ్రద్ధతో చెబుతుంది ఏమని, యువర్ మదర్స్ ఫాదర్స్ ఓన్ సన్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ మై సిస్టర్. హౌ దీపిక రిలేటెడ్ టు శ్రద్ధ. సో ఇక్కడ ఎవరితో చెప్తున్నారు, దీపిక చెబుతుంది, ఎవరితో చెబుతుంది, శ్రద్ధతో చెబుతుంది. కాబట్టి ఎవరు అంటే ఎవరు అవుతారు ఇక్కడ, శ్రద్ధ అవుతుంది. కాబట్టి శ్రద్ధాస్ మదర్స్ ఫాదర్. సపోజ్ ఎలా తీసుకోండి, ఇక్కడ శ్రద్ధ మదర్స్ ఫాదర్స్ శ్రద్ధ మదర్స్ ఫాదర్స్ ఓన్ సన్ అంటే ఇతనికి గల కొడుకు, ఈమెకి ఏమవుతాడు, సోదరుడు అవుతాడు. కాబట్టి ఓన్ సన్ ఇక్కడ ఉన్నాం, ఓన్ సన్. ఇతను ఎవరు, ఇతను ఓన్ సన్, ఇతను ఈజ్ ద హస్బెండ్, ఇతను భర్త. ఎవరికి, హస్బెండ్ ఆఫ్ మై అంటే ఎవరు, దీపిక సిస్టర్కి. సో దిస్ ఈజ్ సిస్టర్ అండ్ హియర్ ఈజ్ దీపిక. చూడండి ఇక్కడ శ్రద్ధ ఉంది, యువర్ మదర్స్ ఫాదర్, ఎవరంటే శ్రద్ధ, కాబట్టి శ్రద్ధ మదర్స్ ఫాదర్స్ ఓన్ సన్ అంటే ఇతని యొక్క కొడుకు ఖచ్చితంగా ఇతని కూతురు కాబట్టి సోదరుడు అవుతాడు. సో ఇతను ఓన్ సిస్టర్ ఓన్స్ సన్ ఈజ్ ద, ఇతను ఏమవుతాడంటే హస్బెండ్ అవుతాడు. ఎవరికి హస్బెండ్ అవుతాడు, మై అంటే ఎవరు, దీపిక యొక్క సిస్టర్ యొక్క హస్బెండ్. కాబట్టి దీపిక సిస్టర్కి హస్బెండ్. ఇప్పుడు అయితే ఏంటి అడుగుతున్నారు, హౌ ఈజ్ దీపిక రిలేటెడ్ టు శ్రద్ధ. దీపిక శ్రద్ధకి ఏమవుతుంది, మీరు గమనించండి. శ్రద్ధ యొక్క మదర్ ఈమె, మదర్ యొక్క బ్రదర్ ఈమె. కాబట్టి మదర్స్ బ్రదర్, అంతే కదా, మదర్స్ బ్రదర్. కాబట్టి ఏమవుతుంది చెప్పాలి, దీపిక శ్రద్ధకి ఏమవుతుంది అనేది చెప్పాలి. కాబట్టి శ్రద్ధ యొక్క మదర్ యొక్క బ్రదర్ యొక్క అంకుల్ యొక్క వైఫ్ ఆంట్ యొక్క సిస్టర్, అగైన్ ఆంట్. సో దీని ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే మనకి ఆంట్. సో ఆన్సర్ ఈజ్ ఆంట్. అంటే ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు మీకు, వీళ్ళు జెండర్ ఏంటో తెలియదు కదా అని. సో ఇక్కడ మనకి జెండర్ గురించి ఇక్కడ ఏం మాట్లాడలేదు. మీరు ఆప్షన్స్ చూసుకోండి, ఆంట్ అన్న రిలేషన్ కనబెడితే ఆంట్ టిక్ పెడతారు. ఒకవేళ ఆంట్ కాకుండా కాంట్స్ ఇవన్నీ ఉంటే అప్పుడు ఆలోచించుకోవాలి. అది అవుతుందా, దీపిక టు శ్రద్ధ అని అన్నారు అంతే. ఎవరంటారు, శ్రద్ధ మదర్ యొక్క ఫాదర్స్ ఓన్ సన్ అంటే మళ్ళీ ఇతనే, ఫాదర్స్ ఓన్ సన్ అంటే ఈమెకు సోదరుడు అవుతాడు. ఇతను హస్బెండ్ అవుతాడు. ఎవరికి హస్బెండ్ అవుతాడు, దీపిక సిస్టర్. అర్థమైందా, ఇక్కడ 2 ఫీమేల్గానే మనం భావించాం కాబట్టి ఆంట్ అని చెప్పు. అర్థమైందా, ఆప్షన్స్ని బట్టి. ఓకేనా, నెక్స్ట్
ఇక్కడ పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ ఆఫ్ హరి అంటే మీకు ఇక్కడ ఉన్న రిలేషన్స్లో కాన్ డిటర్మైండ్ ఇలాంటివి ఏమి ఉండవు. ఖచ్చితంగా 4 రిలేషన్స్ ఇస్తారు. అందులో ఆ కరెక్ట్ రిలేషన్ ఏంటి అవుతుంది అంట. పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ ఆఫ్ హరి విజయ్ సార్. హరి ఫోటోని చూపిస్తా విజయ్ అన్న కూడా చెప్తున్నాడు ఏమనంటే ద ఫాదర్ ఆఫ్ హిజ్ సిస్టర్. ఫాదర్ ఆఫ్ హిజ్ సిస్టర్ అంటే అర్థం ఏంటి? హిజ్ అంటే ఎవరు ఇక్కడ? హరి. హరి యొక్క సిస్టర్ ఫాదర్. సో మీరు ఇక్కడ చూడండి, ఫాదర్ ఆఫ్ హిజ్ సిస్టర్ అంటున్నాను. సపోజ్ హరి యొక్క సిస్టర్, ఫాదర్ ఆఫ్ హిజ్ సిస్టర్ అంటే హరి సిస్టర్స్ ఫాదర్. ఇతను హరి సిస్టర్స్ ఫాదర్. ద ఫాదర్ ఆఫ్ హిజ్ సిస్టర్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ మై వైఫ్స్ మదర్. ఇతను ఎవరంటే హస్బెండ్. ఎవరికి హస్బెండ్? ఒక లేడీకి హస్బెండ్. ఈమె ఎవరంటే మా వైఫ్ యొక్క మదర్. వైఫ్ మదర్. ఎవరి వైఫ్? మై వైఫ్. మై అంటే ఎవరు ఇక్కడ? విజయ్. సో విజయ్ యొక్క వైఫ్కి మదర్. ఇది రిలేషన్. మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఫాదర్ ఆఫ్ హరీస్ సిస్టర్. హరి సిస్టర్. ఫాదర్ ఆఫ్ హరీస్ సిస్టర్. ఈయన ఫాదర్. ఫాదర్ ఆఫ్ హరీస్ సిస్టర్ హస్బెండ్ అవుతారు. ఎవరికి హస్బెండ్? ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ మై మీన్స్ మాట్లాడే వ్యక్తి విజయ్. విజయ్ వైఫ్స్ మదర్. కాబట్టి ఈమె ఎవరికి మదర్ అంటే విజయ్ వైఫ్కి. సో వైఫ్ విజయ్. విజయ్ ఈజ్ హస్బెండ్. విజయ్ వైఫ్స్ మదర్. సో అది బొమ్మ. అర్థమైందా క్లియర్గా? సో ఒకసారి సారీ కొంచెం బోర్డు మీకు కనబడతలేనప్పుడు కార్నర్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి ఇక్కడ చెప్తాను చూడండి జాగ్రత్త. సారీ ఒకసారి చూడండి. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు అంటే విజయ్ చెప్తున్నాడు, హరిని చూపించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ద ఫాదర్ ఆఫ్ హిజ్. హిజ్ అంటే ఎవరు ఇక్కడ? హరి సిస్టర్. ఫాదర్ ఆఫ్ హరి సిస్టర్. సపోజ్ ఇక్కడ హరి తీసుకోండి, హరి యొక్క సోదరి, ఈమె యొక్క ఫాదర్. సో ద ఫాదర్ ఆఫ్ హరి సిస్టర్. హరి సిస్టర్ ఫాదర్. ఇతను ఎవరో? ఈజ్ ద హస్బెండ్. ఈమె భర్త. ఎవరికి భర్త? ఈజ్ ద హస్బెండ్ ఆఫ్. ఈమె హస్బెండ్ అయిందంటే ఇతను ఖచ్చితంగా వైఫ్ ఉంటారు. ఎవరికి హస్బెండ్? మై వైఫ్స్ మదర్ అంటున్నాడు. మై అంటే ఎవరో? విజయ్. ఇక్కడ సపోజ్ విజయ్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి. ఈ విజయ్ అనే అతని యొక్క వైఫ్, విజయ్ వైఫ్ యొక్క మదర్. ఇది డయాగ్రామ్. విజయ్ వైఫ్స్ మదర్. ఇప్పుడు హౌ విజయ్ రిలేటెడ్ టు హరి. విజయ్ హరికి ఏమవుతాడు? ఇది కావాలి. బొమ్మ అర్థమైందా? హరి సిస్టర్. హరి సిస్టర్స్ ఫాదర్. ఇతను ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ మై అంటే విజయ్ వైఫ్స్ మదర్. అది డయాగ్రామ్. ఇప్పుడు హౌ విజయ్ రిలేటెడ్ టు హరి. విజయ్ హరికి ఏమవుతాడు అని అడుగుతున్నాడు. మీరు చూడండి ఏమవుతాడు అని అంటే మీరు ఈజీగా చెప్పవచ్చు. సో వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అయినప్పుడు వీళ్ళిద్దరూ ఏమవుతారు? సోదరులు. వీళ్ళిద్దరూ సిస్టర్స్ అవుతారు. సో ఇతను ఏమవుతాడమ్మా? ఇతను ఏమవుతాడు? వీళ్ళిద్దరూ ఇతను సిస్టర్స్ అవుతారు. అదవుతుందా? కాబట్టి వైఫ్స్ బ్రదర్. విజయ్కి హరి ఏమవుతాడు? వైఫ్స్ బ్రదర్ అవుతాడు. కాబట్టి హౌ విజయ్ రిలేటెడ్ టు హరి. విజయ్ హరికి ఏమవుతాడు? సో సిస్టర్ హస్బెండ్. విజయ్కి ఈమె సిస్టర్ యొక్క హస్బెండ్. అర్థమైందా? కాబట్టి విజయ్ హరికి ఏమవుతాడు అన్నారు. కాబట్టి హరి యొక్క సిస్టర్, ఈమె సిస్టర్ హస్బెండ్. సిస్టర్ హస్బెండ్ కాబట్టి బ్రదర్ ఇన్ లా. సిస్టర్ హస్బెండ్ కాబట్టి బ్రదర్ ఇన్ లా. అర్థమైందా? సో మళ్ళీ ఒకసారి చూడండి. హరీస్ సిస్టర్స్ ఫాదర్. ఈ సిస్టర్స్ ఫాదర్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ హూమ్ విజయ్స్ వైఫ్. విజయ్ వైఫ్ కి ఈమె మదర్. కాబట్టి ఇది రిలేషన్. ఇప్పుడు విజయ్ హరికి ఏమవుతాడు అన్నారు. విజయ్ యొక్క వైఫ్ యొక్క బ్రదర్. అర్థమైందా? హరి యొక్క సిస్టర్ యొక్క బ్రదర్, సిస్టర్ యొక్క హస్బెండ్. హరి నుంచి విజయ్కి ఏమవుతాడు? హౌ విజయ్ రిలేటెడ్ టు హరి. విజయ్ హరికి ఏమవుతాడు? కాబట్టి హరికి ఏమవుతాడు? హరి నుంచి చూడాలి. హరి యొక్క చెల్లెలు లేదా అక్క యొక్క భర్త లేదా చెల్లెలు యొక్క భర్త. కాబట్టి బావగారు అవుతారు, బ్రదర్ ఇన్ లా. అర్థమైందా? అది జాగ్రత్తగా గమనించాలి. Pointing to a woman in a photograph, a man said. Pointing to a woman in a photograph. ఫోటోగ్రాఫ్లో ఉన్న ఉమెన్ చూపించి ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు, మ్యాన్ చెప్తా ఉన్నాడు. ఏమని అంటే హర్ బ్రదర్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై వైఫ్స్ ఫాదర్ హూ హ్యాజ్ ఓన్లీ 2 చైల్డ్. ఇది జాగ్రత్తగా గమనించాలి. మీరు కొంచెం జాగ్రత్తగా రాసుకోవాలి.
ఇక్కడ పాయింటింగ్ టు ఏ ఉమెన్ ఇన్ ఏ ఫోటోగ్రాఫ్ ఏ మ్యాన్ సెడ్, ఒక ఉమెన్ చూపించి మ్యాన్ చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ హెర్ రెఫర్స్ టు ఉమెన్. కాబట్టి హెర్ బ్రదర్ అంటే సపోజ్ ఉమెన్ ఉందండి, ఇక్కడ ఉమెన్ 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 బ్రదర్ ఈజ్ ద ఓన్లీ సన్, ఇతను ఓన్లీ సన్ అంట ఎవరికే, ఆఫ్ మై వైఫ్స్ ఫాదర్, ఇతను ఓన్లీ సన్ ఆఫ్ మై వైఫ్స్ ఫాదర్. ఉమెన్ బ్రదర్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై వైఫ్స్ ఫాదర్. మై అంటే ఎవరు ఇక్కడ, మ్యాన్. కాబట్టి మ్యాన్ వైఫ్ యొక్క ఫాదర్కి ఇతను ఓన్లీ సన్ అంటే అర్థం ఏంటంటే ఒకసారి మళ్ళీ చూడండి జాగ్రత్తగా. హెర్ అంటే ఉమెన్ బ్రదర్ ఈజ్ ద ఓన్లీ సన్, ఇతను ఒక్కగానొక్క కొడుకు ఎవరికే, మై వైఫ్స్ ఫాదర్ అంటే ఇక్కడ ఒక ఫాదర్ అండి, ఇతను ఎవరు, మై వైఫ్స్ ఫాదర్ అంటే అర్థం ఏంటి, ఇతను ఒక లేడీ వైఫ్ కూడా ఫాదర్, ఇతను ఎవరి వైఫ్, మై వైఫ్. మై అంటే ఎవరు ఇక్కడ, మ్యాన్. కాబట్టి మ్యాన్ ఇది. ఇప్పుడు ఒకసారి చెప్పుకోండి, ఉమెన్స్ హెర్ బ్రదర్ అంటే ఈమెకి గల ఈ సోదరుడు బ్రదర్, ఇతను ఒక్కగానొక్క కొడుకు ఎవరికి, ఇతనికి ఒక్కగానొక్క కొడుకు అంటే ఇంక కొడుకులు ఎవరో లేరు, అర్థమైందా. ఇతనికి ఈజ్ ద యర్ బ్రదర్ ఈజ్ ద ఓన్లీ సన్, యర్ బ్రదర్ అంటే ఈయన ఓన్లీ సన్ ఒకే ఒక్క కొడుకు ఎవరికే, ఓన్లీ సన్ ఆఫ్ ఎవరికి కొడుకు, ఇతనికి కొడుకు అనుకోండి. ఇతను ఎవరు అంటే మై వైఫ్స్ ఫాదర్. కాబట్టి ఈమె నేను నా వైఫ్ యొక్క ఫాదర్ కన్నా ఒక్కగానొక్క కొడుకు. బట్ హౌ ఉమెన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ రిలేటెడ్ టు మ్యాన్, ఈ ఉమెన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ రిలేటెడ్ టు మ్యాన్, ఈ ఉమెన్ మ్యాన్కి ఏమవుతుంది ఇది జాగ్రత్తగా గమనించాలి, అర్థమైందండి. సో ఏమవుతుంది అని చెప్పాలి, ఉమెన్ మ్యాన్కి ఏమవుతుంది చెప్పాలి. వైఫ్ యొక్క సిస్టర్ యొక్క హస్బెండ్ కాబట్టి ఖచ్చితంగా ఏమవుతారు చెప్పాలి. బ్రదర్ ఇన్ లా లేదు, ఇదే ఇంకొకలాగా కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఏమవుతుంది, బ్రదర్ ఇన్ లా. ఇక్కడే ఈ క్వశ్చన్ యొక్క ట్విస్ట్ అంతా ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు బ్రదర్ ఇన్ లా అని అనుకుంటున్నారు కానీ ఆన్సర్ తప్పు ఇది. ఎందుకు తప్పు చెప్పాలి. ఇక్కడ చూడండి, హెర్ బ్రదర్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై వైఫ్స్ ఫాదర్ హూ హ్యాజ్ ఓన్లీ 2 చైల్డ్. జాగ్రత్తగా గమనించాలి. ఇతనికి కేవలం 2 సంతానం కానీ మరి డయాగ్రామ్ చూసుకుంటే 1 2 3 అయిపోయింది, 3 అయిపోయింది. అందుచేత ఖచ్చితంగా ఇంకా ఈమె ఉండదు. ఈమె ఒకళ్ళే. ఈమె చెప్తుంది ఏమని, హెర్ బ్రదర్ అంటే ఉమెన్ బ్రదర్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై వైఫ్స్ ఫాదర్ అని అంటున్నాడు. ఎవరో మ్యాన్. సో మ్యాన్ ఇక్కడ ఉంటాడు. ఈ మ్యాన్ యొక్క వైఫ్ ఈమె అవుతుంది, ఇంకా ఇది లేదు, ఈ రిలేషన్ లేదు. ఇప్పుడు చూడండి, ఉమెన్స్ ఓన్లీ బ్రదర్స్ ఫాదర్, అందువల్ల ఉమెన్ బ్రదర్ ఈజ్ ద ఓన్లీ సన్, ఇతను ఓన్లీ సన్ ఆఫ్ మై వైఫ్స్ ఫాదర్. అర్థమైందా. కాబట్టి మ్యాన్కి ఉమెన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ రిలేటెడ్ టు మ్యాన్ అంటే ఆన్సర్ ఏంటంటే వైఫ్. ఇది అర్థమైందా. ఇది ఆన్సర్. బ్రదర్ ఇన్ లా తప్పు చేస్తారు, బ్రదర్ ఇన్ లా కాదు. మరొక్కసారి మీకు క్లియర్గా మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను చూడండి. ఫస్ట్ బ్రదర్ ఇన్ లా కింద కనబడుతుంది కానీ బ్రదర్ ఇన్ లా కాదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. సో పాయింటింగ్ టు ఏ ఉమెన్ ఇన్ ఏ ఫోటోగ్రాఫ్ ఏ మ్యాన్ సైడ్, ఒక ఉమెన్ ని చూపించి ఒక మ్యాన్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే హెర్ బ్రదర్ అంటే ఎవరు, ఉమెన్. సో ఉమెన్ బ్రదర్, ఈ ఉమెన్స్ బ్రదర్ ఈజ్ ద ఓన్లీ సన్, ఓన్లీ సన్ ఆఫ్ మై మ్యాన్ చెప్తున్నాడు. ఏమని, మై వైఫ్స్ ఫాదర్ అని అంటున్నాడు. సపోజ్ మ్యాన్ యొక్క వైఫ్, ఇక్కడ మ్యాన్ తీసుకోండి.
ఈ ఉమెన్ మ్యాన్ ఖచ్చితంగా వైఫ్ అవ్వాలి. ఎందువల్ల అవ్వాలి? మై వైఫ్స్ ఫాదర్ అన్నాడు. హూ హ్యాజ్ ఓన్లీ 2 చైల్డ్, ఇద్దరే పిల్లలు ఉన్నారు. అంటే ఆల్రెడీ ఒకే ఒక కొడుకు. ఓకే, ఈ ఉమెన్ ఎవరు? ఖచ్చితంగా ఇతనికి కూడా కూతురే అవుతుంది. ఇతనికి ఉన్నది ఇద్దరే పిల్లలు, కాబట్టి ఇంకొక అమ్మాయిని తీసుకోవడానికి లేదు. అంటే ఇందాక నేను తీసుకున్నట్టు ఇక్కడ ఒక మ్యాన్ తీసుకుని, మ్యాన్కి ఒక వైఫ్ తీసుకుని, అర్థమవుతుందా? ఈ వైఫ్కి ఇలా బ్రదర్ రిలేషన్ పెట్టుకుని వైఫ్స్ ఓన్లీ సన్ అని చెప్పి తీసుకోవడానికి లేదు. ఎలా తీసుకుంటే ముగ్గురు అయిపోతారు పిల్లలప్పుడు ఇతనికి. సో ఇద్దరికి ఇద్దరే పిల్లలు, కాబట్టి ఖచ్చితంగా ఆల్రెడీ ఉమెన్స్ బ్రదర్ ఫాదర్ అని అనగానే ఇతనికి ఇద్దరు సంతానం ఆల్రెడీ ఇక్కడే ఎగ్జిస్ట్ అయిపోయింది. కాబట్టి తర్వాత చెప్పి ఏ రిలేషన్ అయినా వీళ్ళిద్దరితోనే ముడిపడి ఉంటుంది. చెప్పేవాడు ఎవడో మ్యాన్, అతనేమంటాడు మై వైఫ్స్ ఫాదర్ అంటున్నాడు. ఖచ్చితంగా మై వైఫ్ అంటే ఉమెన్ ఎవరు? ఈవిడే. సో ఈవిడ యొక్క హస్బెండ్ మ్యాన్ అవుతాడు, ఈవిడ యొక్క ఫాదర్ ఇతను అవుతాడు. కాబట్టి ఉమెన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ రిలేటెడ్ టు ఉమెన్ మ్యాన్కి ఏమవుతుంది అంటే వైఫ్ అవుతుంది. ఇది ఆన్సర్. సో ఈ క్వశ్చన్లో ఉన్న ట్విస్ట్ జాగ్రత్తగా గమనించాలి. విషయం అర్థమైందా? జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఆ క్వశ్చన్ చూద్దాం. పాయింటింగ్ టు ఏ పర్సన్ దీపక్ సార్, ఒక వ్యక్తిని చూపించి దీపక్ చెప్తున్నాడు, హిజ్ ఓన్లీ బ్రదర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మై డాటర్స్ ఫాదర్. వెరీ సింపుల్. హిజ్ అంటే ఎవరు? ఇక్కడ పర్సన్. సపోజ్ పర్సన్, దీపక్ చెప్తున్నాడు పర్సన్స్ ఓన్లీ బ్రదర్. ఈ ఓన్లీ బ్రదర్ ఎవరంటే ఈజ్ ద ఫాదర్. ఇతను ఫాదర్ అవుతాడు. ఎవరికి ఫాదర్ అవుతాడు? మై అంటే ఎవరు? దీపక్ డాటర్స్ ఫాదర్ అంటే అగైన్ దీపక్. ఇది సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు? హౌ ద పర్సన్ రిలేటెడ్ టు దీపక్కి ఈ పర్సన్కి రిలేషన్ ఏంటి? సో ఇతను ఎవరు అవుతాడు చెప్పినప్పుడు దీపక్ యొక్క ఫాదర్ యొక్క బ్రదర్ కాబట్టి పెటర్నల్ అంకుల్. ఫాదర్ యొక్క బ్రదర్, మదర్ యొక్క బ్రదర్ అయితే మెటర్నల్ అంకుల్, ఫాదర్ యొక్క బ్రదర్ అయితే పెటర్నల్ అంకుల్. దీని ఆప్షన్స్లో ఏమి ఇచ్చారంటే ఏ అంకుల్, బి మెటర్నల్ అంకుల్, సి పెటర్నల్ అంకుల్, అర్థమవుతుందా? డి నన్ అని ఇచ్చారు. మీరు పెట్టాల్సిన ఆన్సర్ ఏంటంటే పెటర్నల్ అంకుల్, బికాస్ the relation comes to Deepak through his father. So whenever the relation comes from the father, we call it as paternal relation. Whether the relation come out from their mother, then we call it as maternal relation. Here the relation comes from father, so we call it as paternal uncle. మీకు అర్థమైందా? ఒకసారి మళ్ళీ డయాగ్రామ్ చూడండి. పర్సన్స్ ఓన్లీ బ్రదర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్, ఇతను ఎవరికి ఫాదరు? మై మీన్స్ దీపక్ డాటర్స్ ఫాదర్ అగైన్ దీపక్. కాబట్టి సరిపోయింది. అర్థమైందా? సో రిలేషన్ బిట్వీన్ దీపక్ అండ్ పర్సన్ అడుగుతున్నారు. పర్సన్ రిలేటెడ్ టు దీపక్, దీపక్ ఏమవుతాడని అంటున్నారు. సో పర్సన్ బ్రదర్, కాబట్టి దీపక్ ఫాదర్ యొక్క బ్రదర్, దీపక్స్ ఫాదర్స్ బ్రదర్, కాబట్టి పెటర్నల్ అంకుల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా? సో ఈరోజు 6 క్వశ్చన్స్ చూసాం. అంటే మ్యాక్సిమం ఇంకా నేను వీలైనన్ని క్వశ్చన్లు చాలా చోట్ల గ్యాదర్ చేసినవి అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ మోడల్లో 20 క్వశ్చన్స్ దాకా చేసాం, ఇందులో 16 క్వశ్చన్స్ చేసాం. సో ఈ 36 క్వశ్చన్స్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఎటువంటి క్వశ్చన్ అడిగిన పాయింటింగ్ టు ఏ పర్సన్లో మీరు 99% ఏ ఇబ్బంది లేకుండా చేయగలుగుతారు. ఏదైనా మీరు వేరు బుక్స్లో ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఈ సబ్జెక్ట్ మీద పట్టు సాధించడానికి అవుతుంది. అలా వేరు బుక్స్ మీకు రెఫర్ చేసినప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. చాలా సీరియస్గా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సరే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెంబర్ సిరీస్ చెప్పమని అడుగుతున్నారు. అది చాలా పెద్ద టాపిక్. సో నెంబర్ సిరీస్ అనేది మండే నుంచి స్టార్ట్ చేస్తాం. సో కొన్ని కారణాల రీత్యా రేపు శనివారం ఆదివారం క్లాసులు రావు. మండే నెంబర్ సిరీస్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నెంబర్ సిరీస్ అనే కాన్సెప్ట్ ద్వారా మళ్ళీ మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్రెడీ మీకు చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను. సో మీకు నచ్చినట్లయితే క్లాసు లైక్ చేయండి దయచేసి.
మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.